స్టార్ట్ అయింది. సో బేసికలీ నేను ఇంతకుముందు యాక్చువల్లీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేను వర్క్ చేసేదాన్ని ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో. దాని తర్వాత పీహెచ్‌డీ పర్స్యూ చేయడానికి ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్స్ అండ్ తర్వాత నాకు ఎస్‌వి యూనివర్సిటీలో పీహెచ్‌డీ నాకు సీట్ రావడం అండ్ దాంట్లో వెళ్ళి నేను స్టార్ట్ చేశాను. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఏమైందంటే అడ్మిషన్ అయిపోయింది. బట్ సో క్లాసెస్ అంతా స్టాప్ అయిపోయాయి కాబట్టి ఆ టైంలో నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటంటే అంటే ఎక్కువ నేను వర్క్ చేయడం వల్ల అండ్ ఏంటంటే సో ఎక్కువ నేను నా హెల్త్‌కి నేను అంత ప్రయారిటీ చేసుకోకుండా ఎక్కువ నా ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్త్ ప్రయారిటీ అనేది వాళ్ళని చూసుకుంటా ఉన్నాను. ప్లస్ నా జాబ్, పాప ఆళ్ళందరిని చూసుకోవడంలో నా హెల్త్ ఇష్యూస్ అనేది కొంచెం ఏంటంటే ప్రాబ్లమ్. హెల్త్ ఇష్యూస్ ఏంటంటే కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము అండ్ దానివల్ల ఏంటంటే వెయిట్ కొంచెం పెరగడం. సెకండ్ కిడ్‌కి నేను కొంచెం ప్లాన్ చేసుకోవాలనేది కొంచెం డిలే అయింది. సో ఆ కోవిడ్ టైంలో ఏంటంటే చాలా నేను ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నాను. ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇంకా ఏంటంటే వెయిట్ పెరుగుతూనే ఉన్నాను గానీ బట్ నో సొల్యూషన్ అనమాట. సో అప్పుడు నాకు యాక్చువల్లీ తెలిసింది. దానికంటే ముందు యాక్చువల్లీ హౌ ఐ నేను అండ్ కలీం బోత్ మేము ఎలా జాయిన్ అయ్యామంటే ఫస్ట్ యాక్చువల్లీ బిఫోర్ లైక్ ఇమ్మీడియేట్‌లీ మ్యారేజ్ అవ్వంగానే కలీంకి యాక్చువల్లీ మై హస్బెండ్‌కి తనకి యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ కిడ్నీ స్టోన్స్ ఇష్యూస్ వల్ల ఆల్రెడీ ఒక సర్జరీ జరిగింది. అండ్ మళ్ళీ ఏంటంటే మ్యారేజ్ తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ గూడా ఇంకో సైడ్ కిడ్నీలో గూడా మళ్ళీ స్టోన్స్ రావడం జరిగిందనమాట. దానివల్ల ఏంటంటే తన డైట్ అంతా ప్రాపర్‌గా ప్లాన్ చేయాల్సొచ్చేది. ఇది తినగూడదు, అది తినగూడదు అని చెప్పేసి డాక్టర్స్ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు. అండ్ మాకప్పుడే పాప పుట్టడం. అదంతా కొత్తగా ఉండేది. ఆల్రెడీ ఫ్యామిలీ అనేది రెస్పాన్సిబిలిటీ కొత్తగా రావడము. ప్లస్ దాని మీద ఏంటంటే పాప కొత్తగా ఆహ్, సో హ్యాండిల్ చేయడం, జాబ్‌కెళ్ళడం ప్లస్ హస్బెండ్‌కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడంలో మేము చాలా హాస్పిటల్స్ ఆ టైంలో తిరిగేవాళ్ళము. ఆ టైంలో వి గాట్ కనెక్టెడ్ టు అవర్ కోచెస్ అనమాట. అవర్ అప్లయన్స్ మూర్తి అండ్ అలేఖ్య. దే గైడెడ్ అస్. మాకు డైట్ ప్లాన్ చెప్పారు. కిడ్నీ స్టోన్స్‌కి గూడా మేమేంటంటే దాన్ని రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆ టైంలో మేము కనెక్ట్ చేసి డైట్ అనేది తీసుకొని దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ అనమాట. అదే మొదటిసారి నేనేంటంటే న్యూట్రిలైట్ సప్లిమెంట్స్‌కి నేననేది ఇంట్రొడ్యూస్ అవ్వడము. అప్పటి వరకు నాకైతే న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ గురించి పెద్దగా ఏం నాకు తెలీదు. ఆ న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ యూజ్ చేసిన తర్వాత డైట్ అనేది ప్రాపర్‌గా ఫాలో చేసిన తర్వాత మా హస్బెండ్‌కి ఏంటంటే ఆ కిడ్నీ స్టోన్ ఇష్యూస్ అనేది పూర్తిగా వెళ్ళిపోయాయన్నమాట. యాక్చువల్‌గా ఏం చెప్పారంటే డాక్టర్స్ గాల్ బ్లాడర్ కూడా రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే గాల్ బ్లాడర్‌లో కూడా స్టోన్స్ వచ్చేసాయి. ఆ ఏజ్‌లో అంటే జస్ట్ 26, 27 ఇయర్స్ ఏజ్‌లోనే 2 టైమ్స్ ఆల్రెడీ కిడ్నీలో సర్జరీ అవ్వడము, మళ్ళీ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రావడము, మళ్ళీ గాల్ బ్లాడర్ కూడా రిమూవ్ చేసేస్తారంటే మీరు జస్ట్ ఊహించండి. లైక్ ఆ ఏజ్‌లో మేము ఏంటంటే బాగా ఫ్యామిలీని ఎంజాయ్ చేయాలన్న టైంలో ఉండేది. అలా కాకుండా మేమేంటంటే హాస్పిటల్స్ ఎక్కువ తిరుగుతూ ఉన్నాము అండ్ మెడిసిన్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నామనమాట. దట్ ఈస్ ద రైట్ టైమ్ వెన్ వి గాట్ టు నో దిస్ లైక్ న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకున్నాము. దాన్ని ప్రాపర్‌గా వాడడము, తర్వాత డైట్ ఫాలో చేసుకోవడము అండ్ మా హస్బెండ్‌కి ఏంటంటే మొత్తం ఆ హెల్త్ ఇష్యూస్ అనేది మొత్తం కంప్లీట్‌గా తగ్గిపోయింది. రెడ్యూస్ అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే నాకు ఏంటంటే పీసీఓడీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇష్యూస్ ఉన్నాయి. అదే టైంలో నేను ఇందాక చెప్పినట్టు పీహెచ్‌డీకి అప్లై చేస్తున్నాను. నాకు అడ్మిషన్ రావడం జరిగింది. బట్ కోవిడ్ టైంలో నాకేంటంటే బికాస్ ఆఫ్ కోవిడ్ నేను క్లాసెస్‌కెళ్ళకపోవడంలో నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఆ టైంలో పెరిగిపోవడం వల్ల మళ్ళీ నేను మా హస్బెండ్ అనుకున్నామనమాట. కిడ్నీ స్టోన్సే తగ్గాయి గదా! డెఫినెట్‌లీ పీసీఓడీ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి గూడా వెయిట్ లాస్ ఎందుకంటే అందరూ డాక్టర్స్ ఏం చెప్పేవాళ్ళంటే మీరు వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గితే అన్ని ఇష్యూస్ తగ్గిపోతాయి. వాకింగ్స్ చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని. బట్ నాకు ఎట్లాంటి సొల్యూషన్ దొరకలేదు. అగైన్ వి కనెక్టెడ్ విత్ మై కోచెస్ అనమాట. మా అప్లయన్స్‌తో కనెక్ట్ అయ్యి మళ్ళీ నేనేంటంటే మా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. వెయిట్ లాస్ అయింది. పీసీఓడీ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కంప్లీట్‌గా తగ్గిపోయింది. అండ్ అంటే ఐడియల్ హెల్త్ ఇష్యూస్ అనేది అన్నీ రావడం జరిగింది. వెంటనే ఏంటంటే 3 ఆర్ 4 మంత్స్ నేను డైట్ చేశాను. ఆల్‌మోస్ట్ 14-15 కేజీస్ వెయిట్ తగ్గి బ్యూటిఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని చూసి వెంటనే నేను కన్సీవ్ అయ్యాననమాట. యాక్చువల్లీ నాకు ఫస్ట్ బేబీకి నాకైతే ఏం హెల్త్ ఇష్యూస్ లేవు. వెంటనే ఈజిలీ నేను కన్సీవ్ అవ్వగలిగాను. బట్ సెకండ్ బేబీకి ఏంటంటే ఆల్‌మోస్ట్ 4-5 ఇయర్స్ కష్టపడ్డానండి. టు కన్సీవ్. దిస్ ఈస్ లైక్ నాకు అప్పుడు అర్థమైంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డయట్, న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి, సప్లిమెంట్స్ యొక్క వాల్యూ ఏంటి మన లైఫ్‌లో అనేది అప్పుడు బాగా అర్థమైంది. ప్రాపర్‌గా దాన్ని నేను మా హస్బెండ్
అండ్ దాన్ని ఫాలో అయ్యాం కాబట్టి సో మాకు హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే మాకు హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయింది, అక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ వీఆర్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ టు దిస్ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఆల్మోస్ట్ ఇది చెప్పొచ్చు, ఆల్మోస్ట్ లైక్ 2021 నుంచి మేము ఉన్నాము. సో 2.5 years నుంచి ఉన్నాము. అప్పటి నుంచి లైక్ మేము ఆల్మోస్ట్ సో ఎప్పుడైతే మా ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందో వెంటనే మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పడము అండ్ అందరికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో లైక్ మా ఇంట్లోనే మా సిస్టర్స్ కి, మా మదర్ కి, లైక్ మా మదర్ ఇన్ లాకి అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో అందరికీ ఏంటంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తగ్గించుకుంటూ వాళ్ళకి ప్రాపర్ గా వాళ్ళకి ఏమేమి సప్లిమెంట్స్ కావాలో వాళ్ళకి అన్ని ఇస్తూనే సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. సో మా ఫ్యామిలీతో స్టార్ట్ అయిన స్టోరీ అన్నమాట ఇది. సో అక్కడి నుంచి ఏంటంటే మేము మా ట్రాన్స్ఫర్మేషన్ చెప్పుకుంటా వచ్చాము. సో మేము బిజినెస్ స్టార్ట్ చేసింది 7 clients తో స్టార్ట్ చేసాము. అండ్ సో ఆల్మోస్ట్ లైక్ 2.5 years బిఫోర్ మేము స్టార్ట్ చేసిన జర్నీ ఇది. సో నౌ ఆల్మోస్ట్ వీ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ 2000+ క్లయింట్స్ కి మేము సర్వ్ చేస్తున్నామండి ఆల్మోస్ట్. ఓకే, సో మోర్ దెన్ దట్ అండ్ ఇంకా నంబర్ అయితే ఇంకా పెరుగుతూనే ఉంది. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ సో టు కమ్ ఇన్ టు దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే సో యాజ్ నేను చెప్పాను కాబట్టి పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నింది కాబట్టి మా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ని చూసి చాలా మంది ఏంటంటే మోటివేట్ అయ్యి అక్కడి నుంచి చాలా మంది ఏంటంటే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ ని కూడా చూసుకోగలిగారు. సో ప్రతిరోజు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే మాకు ఒక హ్యాపీ మెసేజ్ రావడము అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే మాకు బ్లెస్సింగ్స్ రావడము ఏంటంటే సో వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ డయాబెటీస్ అయినా లేకపోతే వాళ్ళు ఓవర్ వెయిట్ వల్ల వాళ్ళు ఎన్నో బాధలు పడతా ఉన్నారు. సో కన్సీవ్ అవ్వకపోవడం వల్ల సేమ్. సో నా ట్రాన్స్ఫర్మేషన్ చూసి నేను అట్లా చాలా మందికి నేను ఆ హోప్ అనేది ఇవ్వగలిగాను. అండ్ చాలా క్లయింట్స్ కి నేను ఇప్పుడు నేను చాలా హ్యాపీగా నేను హెల్ప్ చేయగలుగుతున్నాను అనమాట. సో మోర్ దెన్ 2000+ క్లయింట్స్ ని హెల్ప్ చేస్తూ సో వీఆర్ ఇన్ టు దిస్ బిజినెస్ అండ్ ఫౌండర్ ప్లాటినం లెవెల్లో ఉన్నామండి ఇప్పుడు. సో ఇది షార్ట్ జర్నీ చెప్పాలంటే నా గురించి. అండ్ సో మై హస్బెండ్ చెప్పాలంటే సో మై హస్బెండ్ యాక్చువల్లీ హీఈస్ ఇన్ టు బిఎస్ఎన్ఎల్. సో ఫుల్ టైమ్ హీఈస్ వర్కింగ్ ఇన్ టు బిఎస్ఎన్ఎల్ అండ్ నేను వచ్చేసి పిహెచ్డి స్టార్ట్ చేశాను. సో అది పార్ట్ టైమ్ గా మారి సో ఇది ఫుల్ టైమ్ గా చేస్తున్నాను. సో బోత్ ఆఫ్ అస్ టుగెదర్ ఆర్ డూయింగ్ దిస్ ఇన్ టు దిస్ బిజినెస్. అండ్ చెప్పాలంటే సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్. సో ఏమేమి అచీవ్మెంట్స్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు మేము రెంట్ హౌస్ లోనే ఉన్నాము, ఇప్పుడు కూడా రెంట్ హౌస్ లోనే ఉన్నాము. బట్ ఇంతకు ముందు 2 BHK హౌస్ లో ఉన్నాం. నౌ వీఆర్ ఇన్ 3 BHK విల్లాలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం అనమాట. సో ఆల్మోస్ట్ రెంట్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 30,000 రెంట్ పే చేస్తూ అస్సలు ఒక్కసారి కూడా ఆలోచించలేదు. సో వెంటనే మేము హౌస్ లోకి షిఫ్ట్ అయిపోవడము. మా కిడ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలని మాకు చాలా కోరిక ఉన్నింది. సో వాళ్ళని ఇంటర్నేషనల్ స్కూల్స్ లో వాళ్ళకి వేయడము అండ్ గోల్డ్ అనేది మా హస్బెండ్ ఏంటంటే లైక్ వెంటనే వెన్ వీవర్ ప్లాటినం సో గోల్డ్ కొనివ్వడము అండ్ ప్లాట్స్ కొన్నాము. అండ్ చెప్పాలంటే మొత్తం ఇట్స్ అ లైఫ్ స్టైల్ చేంజ్. సో కిడ్స్ అండ్ పేరెంట్స్ మా ఇన్లాస్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ లేకపోతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ రావడం వల్లనే అండ్ దీన్ని ప్రాపర్గా మేము తీసుకున్నాం కాబట్టి సో ఏంటంటే నాట్ ఓన్లీ క్లయింట్స్ కి హెల్ప్ చేస్తున్నాము బట్ వీ హ్యావ్ LOS ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ 15 people ఉన్నారు మా టీంలో. సో ఆ 15 people ని కూడా వాళ్ళందరికీ కూడా ఈ ఏంటంటే ఈ ఆపర్చునిటీ ఇవ్వగలిగాం. అండ్ దే ఆర్ ఆల్సో హెల్పింగ్ మోర్ దెన్ 200+ డైట్ క్లయింట్స్. వాళ్ళందరికీ యాక్టివ్ గా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ టు షేర్ మై జర్నీ హియర్. అండ్ సో ఇవి నా కొన్ని అచీవ్మెంట్స్. సో వచ్చే 2 yearsలో మేము మా ఫ్యూచర్ మేము ఎలా చూస్తున్నామంటే సో ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా డబుల్ అండ్ ట్రిపుల్ చేయాలి. ఆల్మోస్ట్ ఏంటంటే సో ఇప్పుడు 2000 క్లయింట్స్ చేస్తున్నాం. బై కమింగ్ నెక్స్ట్ ఆఫ్టర్ 2 years మా గోల్ ఎలా ఉందంటే ఖచ్చితంగా 5,000+ డైట్ క్లయింట్స్ ని మేము సర్వ్ చేయాలి. యాక్టివ్ డైట్ క్లయింట్స్ ఉండాలి. అండ్ వీ విల్ బి బ్రేకింగ్ డైమండ్ అండ్ విల్ బి యాక్చువల్లీ గోయింగ్ ఫౌండర్స్ డైమండ్. అండ్ సో దట్ ఈస్ ద ఓన్లీ గోల్ దట్ వీఆర్ హ్యావింగ్. అండ్ యా ఐ థింక్ నేను నా జర్నీని షేర్ చేశాను ఇక్కడి వరకు. యా థ్యాంక్ యూ ప్రశాంతి గారు. యా షగుఫ్తా గారు, ఆల్వేస్ ఇట్స్ ఇన్స్పైరింగ్ అండి. మీరు 7 customers తో 7 clients తో మీరు స్టార్ట్ చేసిన తర్వాత అండ్ ఈ రోజు 2000+ క్లయింట్స్ రావడము అనేది విచ్ ఇస్ అ వెరీ బిగ్ నెంబర్. ఐ థింక్ ఎవ్రీబడి ఏపీ తెలంగాణలో చూస్తే అందరూ కూడా క్లయింట్ బేస్డ్ మీదే బిజినెస్ అనేది జనరేట్ చేస్తున్నారు. బట్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే ఎట్లాగా మీరు అంతమంది క్లయింట్స్ ని తీసుకురాగలుగుతున్నారు బిజినెస్ లో? అంటే కొన్ని 1 or 2 questions అడుగుతాను, మేబీ ఇక్కడ ఉన్న ఆడియన్స్ కి
హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్లయింట్స్ ని బిజినెస్ లోకి ఎలా తీసుకురాగలుగుతున్నారు? సో సేమ్ అండి. సో యాజ్ మేమైతే ఎలాగొచ్చామో, సో మా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చూసాము. మా హెల్త్ ఇష్యూస్ రివర్స్ చేసుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ రివర్స్ చేసుకున్నాం. సో మాకక్కడ ఒక నాలెడ్జ్ అని వచ్చింది. ఓకే. సో ఇలా చేసుకుంటే సో ఇదొక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. అండ్ ఇలా మాకు చాలా క్లయింట్స్‌కి మేము హెల్ప్ చేసుకుంటూ మేము ఇది ఒక బిజినెస్‌గా చేసుకోవచ్చు అనేది అక్కడ ఫస్ట్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. సో అక్కడ మేము స్టార్ట్ చేసాము. సేమ్ అలానే అదే డూప్లికేషన్ అనేది జరిగింది టీమ్‌లో కూడా. సో ఎవరైతే మాకు చాలా మంచి క్లయింట్స్ ఉన్నారు అండ్ చాలా గ్రాటిట్యూడ్ ఉంది వాళ్ళకి మా మీద అండ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మేము ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఇలానే ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. బికాస్ ఫస్ట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా, తర్వాత మాకు క్లయింట్స్ ఎవరైనా వచ్చినా కూడా ఫస్ట్ వైఫ్ స్టార్ట్ చేస్తారు, తర్వాత హస్బెండ్ స్టార్ట్ చేస్తారు, తర్వాత మదర్ అని చెప్పేసి మదర్ ఇన్ లా, పిల్లలు, ఇట్లా ఫ్యామిలీలోనే మొత్తము ట్రాన్స్ఫర్మేషన్స్ అక్కడ స్టార్ట్ అయిపోతాయి. సో ఎవరైతే అలా స్టార్ట్ చేస్తారో సో మేము ఏంటంటే వాళ్ళకి ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. సో మీ ఫ్యామిలీలోనే ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయి కాబట్టి సో యూ కెన్ ఆల్సో స్టార్ట్ హెల్పింగ్. సో మీరు కూడా చాలా మందికి హెల్ప్ చేయడం అనేది స్టార్ట్ చేయగలుగుతారు. సో అప్పుడు మేము ఏంటంటే సో బేసిక్ ఇది ఎలా చేయాలి, సో ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ చేయాలి, సో మా కోచెస్ మమ్మల్ని ఎలా అయితే గైడ్ చేశారో మా అప్లైన్ కోచెస్, సో అదే విధంగా మేము కూడా మా టీమ్ ని కూడా అలానే గైడ్ చేసాము. సో కాబట్టి వాళ్ళు కూడా అదే డూప్లికేట్ చేసి వాళ్ళు కూడా ఈజీలీ ఒక 100-200 క్లయింట్స్ అనేది వాళ్ళు కూడా యాక్టివ్ గా ఉన్నారనమాట. ఓకే. సో అయితే ఇది సింగిల్ ప్యాక్ కాదనమాట. ఫ్యామిలీ ప్యాక్ అనమాట. రైట్. సో ఇప్పుడు యాక్చువల్‌గా క్లయింట్స్‌ని తీసుకురావడం అనేది ఇప్పుడు యాక్చువల్‌గా అందరూ కూడా చేస్తున్నారు. ఎవ్రీ లీడర్‌షిప్ ఈస్ డూయింగ్ ఇట్. వాళ్ళని రిటైన్ చేయడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా సరే వెయిట్ మేనేజ్‌మెంట్‌కి వస్తారు. మీరు ఒక 3-4 మంత్స్ ఆఫ్ గోల్ తీసుకొని వాళ్ళని వెయిట్ తగ్గించేస్తారు. తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ పీరియడ్ కూడా ఉంటుంది కదా! సో మళ్ళీ మళ్ళీ వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యేలాగా ఎలాగా చేసుకోగలుగుతున్నారు? సో ఇట్స్ సింపుల్ ప్రశాంతి గారు. సో అది రిలేషన్షిప్ బిల్డింగ్ అక్కడ మేము చేస్తాం ఒక క్లయింట్ తో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ మనం ఏ క్లయింట్ అయినా కూడా సో మనం వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్ ఇచ్చి వాళ్ళకి ప్రాపర్ గా మనం వాళ్ళు ఏ సొల్యూషన్ కి అయితే వచ్చారో మాకోసం, వెయిట్ లాస్ అయినా లేకపోతే ఏదైనా వెయిట్ మేనేజ్మెంట్ అయినా, సో ఆ సొల్యూషన్ ఏంటంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని చూస్తాము, ఆ రిజల్ట్ రావాలని చెప్పేసి. ఈ ప్రాసెస్ లో ఏం చేస్తామంటే ఇది 3 to 4 months అనేది వాళ్ళు మాతోనే ఉంటారు. సో వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా కూడా మమ్మల్ని అడుగుతారు. సో మేము అన్ని డౌట్స్ వాళ్ళని క్లియర్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే రిలేషన్షిప్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. అండ్ వాళ్ళ గురించి అన్ని తెలిసిపోతాయి. సో మా ఇంట్లో విషయాలు, వాళ్ళ ఇంట్లో విషయాలు, సో ఇలా మాట్లాడడం ఏమవుతుందంటే సో రిలేషన్షిప్ బాగా బిల్డ్ అయ్యి సో అక్కడి నుంచి మొత్తం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట అక్కడ ఫౌండేషన్. కాబట్టి ఏమవుతుందంటే సో వాళ్ళు ఇంకా మేబీ ఆల్మోస్ట్ చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. వీ హ్యావ్ రిపీట్ కస్టమర్స్ ఎందుకు మాకు ఉన్నారంటే బికాస్ ఈవెన్ వాళ్ళు 1 year ముందు కూడా మా దగ్గర వచ్చి ప్లాన్ తీసుకొని వెళ్ళిపోయినా కూడా అగైన్ మధ్యలో ఇంకేమైనా వాళ్ళకి లేకపోతే మల్టీవిటమిన్ లేకపోతే ఇంకేం సప్లిమెంట్స్ కావాలన్నా కూడా అగైన్ దే విల్ రీచ్ అవుట్ టు మీ ఓన్లీ. సో మళ్ళీ నా దగ్గరికి వచ్చి సో మ్యామ్ ఎందుకంటే న్యూట్రలైట్ సప్లిమెంట్స్ గురించి వాళ్ళకి ప్రాపర్ గా మేము ఎడిఫై చేసాము, దానికి బెనిఫిట్స్ ఏంటి అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి సో వాళ్ళు మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ అనేది మా దగ్గర పెట్టుకోగలుగుతున్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ట్రస్ట్, రిలేషన్షిప్, మనం ఏదైతే బిల్డ్ చేస్తున్నామో వాళ్ళతో అండ్ మనం ఎలా అయితే మనం ప్రొజెక్ట్ చేస్తున్నామో సో న్యూట్రలైట్ సప్లిమెంట్స్ గురించి, సో డెఫినెట్లీ మనకి ఏంటంటే రిపీట్ కస్టమర్స్ అనేది ఉంటారు. అండ్ నాకైతే తెలిసి ఇంకా ఇదే. ఎగ్జాక్ట్లీ. రిటైలింగ్ లో కూడా మేము ట్రైనింగ్స్ లో చెప్తాం అనమాట. సెల్ఫ్ క్రెడిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మోర్ దెన్ నేను ఒక రిటైల్ ఒక సొల్యూషన్ ప్రొవైడర్ కన్నా కూడా క్రెడిబిలిటీ ఆఫ్ ఇండివిజువల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నన్ను బిలీవ్ చేస్తే గానీ అవతల వాళ్ళు వినరు కాబట్టి మీరు చెప్పినట్టుగా రిలేషన్, ట్రస్ట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. లాస్ట్ క్వెషన్, లాస్ట్ కాదు, ఇంకొక 2 క్వెషన్స్ ఉన్నాయి. ఒక క్వెషన్ ఏంటి అంటే మీరు ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేసేటప్పుడు హౌ డు యూ రికమెండ్? అంటే 100 పాయింట్సా? లేకపోతే 1 or 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేసి లేటర్ మీరు దాన్ని పెంచుతారా? లేకపోతే 50 పాయింట్స్, 100 పాయింట్స్ ఎలా చేస్తారది? సో అలా రూల్ అయితే ఏం లేదు. సో
బేస్డ్ ఆన్ దేర్ ఇష్యూస్ అనమాట. సపోజ్ ఇఫ్ వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, సో వీ విల్ స్టార్ట్ విత్ ఐరన్, మల్టీవిటమిన్, ఏదైతే బేసిక్ ఏదైతే కావాలో అది ఎంతైనా కావచ్చు, 40-50 పాయింట్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే 60-70 పాయింట్స్. సో ఒక ప్రోటీన్ కావాలి వాళ్ళకి, సో బికాస్ ప్రోటీన్ వాళ్ళకి డెఫిషియన్సీ ఉండొచ్చు, సో ప్రోటీన్ సప్లిమెంట్, ఒక మల్టీవిటమిన్, అలానే ఇంకొక 2-3 సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటే మనకి 70-80 పాయింట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ అది చేంజ్ అవుతుంది. సో అలా మేము ఖచ్చితంగా అయితే చెప్పలేము. బట్ ఎవ్రీ టైం ఏమవుతుందంటే, ఒక క్లయింట్ తో ఒక ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఒకవేళ మళ్ళీ వాళ్ళకి ఇంకేమైనా సప్లిమెంట్ ఇంట్రొడ్యూస్ చేయాలన్నా కూడా, సో వాళ్ళకి ఏంటంటే అర్థం అవుతుంది అనమాట. సో ఇది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇది మళ్ళీ మనం ఎందుకు యాడ్ చేసుకుంటున్నాము, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది వాళ్ళకి ప్రాపర్ గా మనం అది వాళ్ళకి చెప్పగలిగితే డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ అది కూడా యాడ్ చేసుకుంటారు వాళ్ళ నెక్స్ట్ ఆర్డర్ లో. సో మేమైతే ఇలానే చేస్తున్నాం. సో ఇట్ కుడ్ బి సింగిల్ ప్రొడక్ట్ అవ్వచ్చు, మాక్సిమం 100 పాయింట్స్ కూడా అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ దిస్ థింగ్. లాస్ట్ క్వశ్చన్, రైట్ నో మీరు ఫౌండర్స్ ప్లాటినం కదా, సో మరి మీ ఫర్దర్ గోల్ ఏంటి, ఏం చేయబోతున్నారు? సో ఇందాకే నేను షేర్ చేసినట్టు, సో ఆల్మోస్ట్ బై నెక్స్ట్ ఇయర్ డైమండ్ క్వాలిఫికేషన్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ సో ఆల్రెడీ ఇప్పుడు 2000 యాక్టివ్ డైట్ క్లయింట్స్ ఉన్నారు కాబట్టి, సో వీఆర్ గోయింగ్ టు డబుల్ దిస్ నంబర్, అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మోర్ దెన్ 50+ కోచెస్ ఇన్ అవర్ టీమ్. సో ఇది మా గోల్. సో 50+ కోచెస్ ని తో తీసుకొని డైమండ్ క్వాలిఫికేషన్ స్టార్ట్ చేసి బై 2025 విల్ బీ ఇన్ ద డైమండ్. ఎస్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. సో మీరు ఇలాగే ఎప్పుడు కూడా NLCP లో ఇంకా హైయెస్ట్ పాయింట్స్ బెంచ్ మార్క్ సెట్ చేయాలని, అండ్ మీరు అనుకున్న గోల్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.